వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. విభజిత ఆంధ్రప్రదేశ్కు వరం అనుకున్న పోలవరం ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో చాలా ఫాస్ట్గా మూవ్ అయిన పోలవరం నిర్మాణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ హయాంలో ఎందుకు వెనకడుగు వేస్తోంది? అదేవిధంగా పోలవరం ఎత్తు తగ్గించాలని చెప్పి అసలు ఈ ప్రతిపాదన తెర మీదకి ఎందుకు వచ్చింది? అదేవిధంగా గతంలో చూస్తే నిర్వాసితులకు అండగా ఉన్న గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలతో పోలిస్తే అసలు నిర్వాసితులు ఎందుకు మరోసారి రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తోంది? అసలు నిర్వాసితుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రజెంట్ అక్కడ నిజంగా పోలవరం ముంపు మండలాల్లో ఉన్న నిర్వాసితుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా వెనక్కి తిరిగి వస్తున్నారు కొంతమంది నిర్వాసితులు అక్కడికి పోలవరంకి. గతంలో తమ ఇల్లు వదిలిపెట్టిన వెళ్ళిన వాళ్ళంతా చాలా ఎమోషనల్ అవుతూ మళ్ళీ తిరిగి వచ్చి తమ ఇంటిని శుభ్రం చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది ప్రస్తుతం. సో 2021కే పోలవరాన్ని మేము పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రగల్భాలు పలికిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు పోలవరం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఎందుకు వ్యవహరిస్తోంది? ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఈరోజు మన స్టూడియోలో రంజిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అరకు పార్లమెంట్ తెలుగు యువత అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా, అదేవిధంగా ముంపు మండలాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కూడా. వాట్ నాట్, ఆయన చాలా డిజిగ్నేషన్స్ కూడా ఉన్నాయి. ఆయనతో మనం మాట్లాడదాం. అదే కాకుండా ఆయన వన్ ఆఫ్ ది విక్టిమ్ ఫ్యామిలీ, వన్ ఆఫ్ ది నిర్వాసితుల కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా. ఆయనతో మనం ఈ అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రంజిత్ కుమార్. నమస్కారం. సో మీ డిజిగ్నేషన్ చూస్తే మీరు కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్, నిర్వాసితుల కుటుంబానికి చెందిన వ్యక్తే. సో నిజంగా ఈరోజు ఎందుకు పోలవరానికి పరిస్థితి అనేది కదా గతంలో మనం అంతా చెప్పుకున్నాం. రాష్ట్ర విభజన సమయంలో బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఆంధ్రులకు జీవనాడి, సో జాతీయ హోదా, సో ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ ఈరోజు పోలవరం పరిస్థితి ఏంటి అనేది అసలు ఒక క్వశ్చన్ మార్క్ కాదు, బిగ్ క్వశ్చన్ మార్క్, చాలా క్వశ్చన్ మార్క్స్. ఇది వాస్తవం చెప్పాలంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అదొక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే పోలవరం అనేది విభజించిన ఆంధ్రప్రదేశ్ మాత్రం జీవనాడి. ఆ జీవనాడికి తగ్గట్టు, ఎందుకంటే విభజించిన ఆంధ్రప్రదేశ్ ఎప్పటికేనంటే ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ తప్ప మిగతా అంతా కూడా అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎక్కడ కూడా ఒక పరిశ్రమ కానీ ఒక ఐటీ కంపెనీ కానీ లేని పరిస్థితి. మరి అలాంటి సమయంలో పోలవరాన్ని కడితే రేపొద్దున రాష్ట్రంలో 13 జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్నిటి కూడా సాగునీటికి పారిశ్రామిక అవసరాలకు మొత్తాన్ని కూడా నీళ్ళు వెళ్తాయి. దానివల్ల అంటే సాఫ్ట్వేర్ పరిశ్రమ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇట్లా అని ఏ రకమైన ఇండస్ట్రీ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ అంటే సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాన్ని ఆ రోజున 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాలు కూడా నాకు కలిపితేనే నేను అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర మా మాట తీసుకుని దాని ప్రకారం చట్టం చేయించుకొని ఆ చట్ట ప్రకారంగా 7 మండలాలు కలుపుకున్నారండి. ఆ కలిపిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా నిజంగా ఆయన పోలవరం నిర్వాసితుల పట్ల ఆయనకున్న వాత్సల్యం కానీ ప్రేమ కానీ మాటలో చెప్పలేంది. ఎందుకంటే ఆయన తీసుకున్న వెస్ట్ గోదావరిలో కలిపిన 3 మండలాల్లో కుకునూరు, వెల్లేరుపాడు మండలాల్లో 10,50,000 ఎకరానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం 10,50,000 ఎకరానికి ఇచ్చారండి. అది ఇవ్వటమే కాకుండా నేను డబ్బులు ఇవ్వటం అంటే ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి ఈ నోటిఫికేషన్ అయిపోయి అవార్డు పాస్ అయిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళ నిర్వాసితుల ఖాతాలో పడడానికి 6 నెలల సమయం పట్టిందని చెప్పి ఎకరానికి 30,000 వడ్డీ కల్పించిన గొప్ప మహానుభావులు. మరి 10,50,000 ప్లస్ 30,000 10,80,000 పాటు ప్రతి ఒక్క నిర్వాసితుల భూమికి ఇచ్చారు, ప్రతి ఒక్క ఎకరానికి ఇచ్చారు. ఆ తర్వాత R&R ప్రిపేర్ చేశారు, వ్యక్తిగత ప్యాకేజ్ ప్రిపేర్ చేశారు. ఇంకా పునరావాస కాలనీలు కూడా కట్టే టైం వచ్చేటప్పటికి ఆ రోజు ప్రభుత్వం పోయింది. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిందండి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2016లో నేను ఎకరానికి 18 లక్షల రూపాయలు ఇస్తాను. అది 2017 పాదయాత్రకు వచ్చినప్పటికి మళ్ళీ నేను 10 లక్షల రూపాయలు ఇస్తాను. అలా కాకుండా నేను అధికారంలోకి వస్తే 2007-8లో మా నాన్నగారు 1,15,000 ఇచ్చిన ఏవైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలకి 5 లక్షల రూపాయలు ఇస్తాను. అలాగే 18 సంవత్సరాలు నిన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గిరిజనేతలకి అని సంబంధం లేకుండా అందరికీ 10 లక్షల రూపాయలు ఇస్తాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. తర్వాత ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులకి పట్టణ ప్రాంతాలు అయితే 3 సెంట్లు, పల్లె ప్రాంతాలు అయితే 5 సెంట్లు ఇచ్చి పెరిగిన అంచనాల ప్రకారం ఎంతైతే డబ్బులు అవుతాయో ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కొట్టేస్తాను, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చని ఆ వెసులుబాటు కల్పిస్తానని చెప్పి అన్నారు. అది చెప్పి 3 సంవత్సరాలు అయిందండి ఈ రోజుకి. మొన్న దేవీపట్నం మండలం ఇందుకూరు 1 అనే ఒక R&R కాలనీకి వచ్చారు. మొన్న ఒక వారం రోజుల క్రితం కేంద్ర మంత్రి షెకావత్ గారితో కలిసి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారండి, 3 సంవత్సరాల క్రితం ఏదైతే మాట చెప్పాడో అదే మాట మళ్ళీ మనం చెప్పారు. చెప్పడమే కాకుండా ఇక్కడ దౌర్భాగ్యం అంటే మా తెలుగుదేశం పార్టీ హయాంలో 350 గిరిజన కుటుంబాలకు అక్కడ ఇందుకూరు 1లో ఇచ్చాం మేము. ఆ ఇచ్చిన వాటిన్నింటిని కూడా ఈ 3 సంవత్సరాలు నేనే ఆ 350 కుటుంబాలకి ఇక్కడ నేనే ఇల్లు కట్టించారని చెప్పుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే ఎంత బాధాకరంగా ఉంటున్నారని. కనీసం మొన్న అక్కడికి వచ్చిన రోజున ఆ డయాస్ మీదకి కానీ ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే కేంద్ర మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఏ ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే నిర్వాసితులు కానీ ఎవరిని వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు అక్కడ.
ఆల్రెడీ వాళ్ళు తీసుకెళ్లిన నిర్వాసితులు అక్కడ హైలైట్ చేసినట్టున్నారు కదా. అక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే అక్కడ కూడా వాళ్ళకి ఒక చెంపపెట్టి వచ్చిందండి. 6గురిని ప్రిపేర్ చేశారు వాళ్ళు. 6గురిని ప్రిపేర్ చేస్తే మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి వాళ్ళ వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అతను డబ్బా కొట్టుకున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడని. రెండో పోషమ్మ అని చెప్పి ఒక లేడీ మాట్లాడిందండి. ఆ మాట్లాడినప్పుడు ఏముందంటే మాకు బాధలు ఉన్నాయని చెప్పి స్వచ్ఛందంగా మాట్లాడిందాము. ఇంక మాట్లాడేటప్పటికి వీళ్ళకేంటి ఈమె ఇట్లా మాట్లాడింది, ఇంకో నలుగురు కూడా ఏం మాట్లాడతారని చెప్పి ఆ నలుగురిని క్యాన్సిల్ చేసి వెంటనే కలెక్టర్ మాట్లాడడం మొదలుపెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిచ్చారు. అంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు అంటే ఇంతమంది పోలీసులు, కొన్ని వందల మంది పోలీసులు దాదాపు ఈ 6గురిని ప్రిపేర్ చేయడానికి ఒక 6 రోజులు బట్టి ప్రిపేర్ చేయడం, ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఆ లోకల్ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడడం, ఎవరిని రాని వాళ్ళు ఎవరిని మాట్లాడించాలని. అసలు ఎవరండి అసలు? మేము 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కోసం మేమందరం సర్వస్వం త్యాగం చేస్తున్నాం. ఇక్కడ మొత్తం 8 మండలాలు, పోలవరం మండలాలు, 8 మండలాల్లో ఉన్న మండలాల్లో మేమందరం కూడా మాకు దాదాపు కొన్ని 300-400 సంవత్సరాల బట్టి మేము ఆ ప్రాంతంలో బతుకుతున్నాం. ఇక్కడ గిరిజనేతరులన్న భేదభావం లేకుండా అందరితో కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. మరి వాళ్ళకి మాకు ఇక్కడ స్థిరత్వం కోల్పోయి మేము అక్కడ ఎక్కడికో వేరే చోటకి వెళ్ళిపోయి ఉన్నప్పుడు కూడా మాకు మంచి ప్యాకేజ్ ఇచ్చే ఎందుకు మమ్మల్ని అక్కడి నుంచి పంపించలేదని ముఖ్యమంత్రి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక కాలనీలో ఉన్న కనీసం 23 మౌలిక ప్రాధాన్యత అంశాలు కల్పించిన ఒక కాలనీ ఇచ్చారండి? ఒక్కరికైనా ఒక కుటుంబాన్న ఫుల్ పేజ్ ఒక కుటుంబాన్న కూడా బయటికి రిహాబిలిటేషన్ చేశారండి? ఒక్క గ్రామానికైనా ఫుల్ పేజ్ ల్యాండ్ అక్విజిషన్ చేశారా? పోనీ ఒక్క కుటుంబాన్ని ఒక గ్రామానికన్నా కూడా కనీసం R&R ప్యాకేజ్ ప్రిపేర్ చేశారా? వ్యక్తిగత ప్యాకేజ్ ఇచ్చారా? ఈ 3 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ఇల్లు కట్టలేదు వాళ్ళు. మరి ఎవరిని మోసం చేద్దామని, మళ్ళీ నిర్వాసితులు మోసం చేద్దామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. ఇలా ఎన్ని సంవత్సరాల బట్టి మేము మోసపోతుంటాం. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మాండమైన పనులు జరిగినాయండి. ఆ కాలనీలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మేము కట్టిన కాలనీలు కూడా గోకవరం కృష్ణపాలెం కానీ, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇందుకూరులో కానీ, ఇందుకూరు 1 కానీ, ఇవన్నీ కూడా మేము కాలనీలు కట్టించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వాసితులను గాలికి వదిలేసిందండి. ఎంత దౌర్భాగ్యం అంటే 2019లో గోదావరి వరదలు వచ్చాయి. గోదావరి వరదలు వచ్చినప్పుడు దాదాపు ఒక 10 రోజుల పాటు వరదల్లో ఉన్నాం. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఆ వరదల కారణం కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమామహేశ్వర గారి మీద చెప్పిన వాళ్ళు నెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే కాఫర్ డ్యామ్ కట్టారు. ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల దేవీపట్నం మండలంతో పాటు మిగతా ఉన్న 8 మండలాలు కూడా మునిగిపోయినాయి అని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటండి, 2020లో గోదావరి వచ్చినాయి. 2020లో దాదాపు 16 రోజులు అండి చుట్టూ నీళ్లు, తాగడానికి గుక్కెడు నీళ్లు, కనీసం నిత్యావసర సరుకులు, ఉప్పు, పప్పు, లేకపోతే ఒక కొవ్వొత్తి కానీ ఒక కిరోసిన్ కానీ అసలు ఎవరిచ్చే నాదులు లేడు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టలేదు. ఎందుకంటే మేము శబరి గోదావరి సంఘం ప్రాంతంలో ఉంటామండి. శబరి గోదావరి సంఘం రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కోనవరం మండలం అండి మాది. కోనవరం మండలం దగ్గర శబరి గోదావరి 2 నదులు కలుస్తాయి. ఆ సంగమం దగ్గర ఉంటాం మేము. ఆ సంగమం దగ్గర ఉంటే అంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫ్లో ఉన్న దగ్గర కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టలేదు. ఒక బోట్లు కానీ, లాంచీలు కానీ, నాటు పడవలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అండి. ఒక్క అధికారి కూడా ఫోన్ నెంబర్ కలవలేదు. ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టలేదు. ఫోర్కాస్ట్ న్యూస్ కనీసం ఎంత వస్తుంది, మేము ఇక్కడ ఉండాలా, ఇక్కడ గోదావరి 8 అడుగులు వస్తుంది, మేము ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా, అసలు ఎవ్వరూ కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేండి. ఇదంతా అయిపోయిన తర్వాత 16 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చి పునరావాస కాలనీలో కూడా ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే పునరావాస కాలనీలో ఉన్న వాళ్ళు కూడా కనీసం ఒక్క సదుపాయం లేదు. సదుపాయం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, మీరు కనుక పై వాళ్ళు ఎవరిని వచ్చి అడిగినప్పుడు కనుక, మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కనుక మాకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అని చెప్పకపోతే మీకు రేపు పొద్దున పోలవరం ప్యాకేజ్ రాదు, రేపు పొద్దున తర్వాత ఈ గోదావరి వరదలు అయిపోయిన తర్వాత మీకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వం అని చెప్పేసి వాళ్ళని, ఆ నిర్వాసితుల్ని ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎంత దారుణం అండి ఇది. మేము ఇంకో మాట ఏంటంటే మొట్టమొదటిగా గత 30 సంవత్సరాల్లో గోదావరి వరద వచ్చినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఏరియల్ వ్యూ చేయని మొట్టమొదటి ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి. కనీసం ఏరియల్ వ్యూకి రాలేదండి. ఒక ఇన్ఛార్జ్ మంత్రి రాలేదు, జలవనరుల శాఖ మంత్రి రాలేదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాలేదు, ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాలేదు. అసలు ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. స్థానిక ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, అసలు ఎవరు రాలేదు. ఇంతవరకు అసలు ఏమొస్తుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు తెలుసుకోవట్లేదు. గోదావరి వచ్చి నైట్ కనుక మేము కొట్టకపోతే పోయారులనే వదిలేసేంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మా పోలవరం నిర్వాసితులు ఉన్నారండి. కానీ రంజిత్ గారు, మొత్తం ఓవరాల్గా ఎన్ని కుటుంబాలు ఉంటాయండి పోలవరం నిర్వాసితుల ఫ్యామిలీలు అంటే? దాదాపు లక్షకు పైగా కుటుంబాలు ఉన్నాయి కదా, 1,00,000కు పైగా కుటుంబాలు ఉన్నాయి. సో అంటే మీకు 3-4 కాన్స్టిట్యున్సీలో డిస్పర్స్ అయ్యి ఉంటారుగా వాళ్ళంతా, రంపచోడవరం కానీ పోలవరం కానీ. అదేవిధంగా ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పటి నుంచి, ఎస్పెషల్లీ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మనం అనుకోవచ్చు చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొంచెం మూవ్ ఫార్వర్డ్ కదా ఇది. సో ఎన్ని కుటుంబాలు చల్లా చెదురైపోయి ఉంటాయి కదా దీన్ని పట్టుకోను, లేకపోతే ఆ ప్యాకేజ్ తీసుకొని పక్కెళ్ళి సెటిల్ అవుదామను. సో ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఈరోజు మనం తీసుకుంటే దేవీపట్నం మండలం అండి. దేవీపట్నం మండలం అనేది దాదాపు ఒక 7 పంచాయతీలు.
దాదాపు 7 పంచాయతీలు కనుమరుగైపోయినాయి. అంటే వాళ్ళ స్థిరత్వం లేదు అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు దేవీపట్నంలో కచ్చులూరు, మంటూరు, దండంగి, సీతవరం ఈ విలేజ్లు మొత్తం కూడా అండి అసలు ఎక్కడికి వెళ్ళి బతకాలో అర్థం కాని పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే గోకవరంలో వాళ్ళకి ఒక చోట ల్యాండ్ ఇచ్చారండి. ఆ ల్యాండ్కి సంబంధించిన చోట ఒక్క ఇటకు కూడా ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరగలేదు. ఆ ఇటక కన్స్ట్రక్షన్ జరగలేదని చెప్పేసి దేవీపట్నం మండలానికి సంబంధించిన వైసీపీ సర్పంచ్ కొంచెం రాజామణి గారు అని చెప్పేసి 73 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. మేము కూడా వెళ్ళాం, సంఘీభావం తెలిపాం. ఒక్క ఎమ్మెల్యే రాలేదు, ఒక్క అధికారి రాలేదు, కనీసం ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా వాళ్ళు ఇక 73 రోజులు చేసిన తర్వాత మాకు ఎందుకు లేని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళి పెట్టండి తీస్తారు. కనీసం అక్కడికి వచ్చిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని కాఫర్ డ్యామ్ కట్టారు, కాఫర్ డ్యామ్ కట్టే ముందు కనీసం మాకు కనీసం మంచి ప్యాకేజ్ ఇవ్వాలి కదా, ఆ ప్యాకేజ్ ఇచ్చి అక్కడి నుంచి మమ్మల్ని పంపించేస్తే వెళ్ళిపోతాం. అలా చేయకుండా చేతి వృత్తులు వాళ్ళు కావచ్చు, లేకపోతే లేబర్ కావచ్చు, మామూలుగా రోజువారీ పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరూ వెళ్ళిపోయి ఎవరి కాళ్ళు చెల్లాచెదురుగా. ఈ గోకవరం అంటే గోకవరం వచ్చి ప్లెయిన్ ఏరియా అండి. ఆ దగ్గరలో గోకవరం, కోరుకుండా ఉంటాయి, అవన్నీ ప్లెయిన్ ఏరియాలు. అక్కడ ఇంటి రెంట్ ఉండాలంటే వీళ్ళు చూసి వాళ్ళు కూడా అక్కడ ఏం చేశారు, 6,000 నుంచి 10,000 రూపాయలు ఇంటి రెంట్ చెప్తున్నారు. అది కూడా 5-6 నెలలు అడ్వాన్స్ కట్టాలంటున్నారు. వీళ్ళకి అక్కడికి వెళ్తే ప్లెయిన్ ఏరియాలో వెళ్తే కనీసం చేసుకోవడం పని లేదు, అసలు ఏమీ లేవు. పోనీ ఈ ప్రభుత్వం అన్నా మేము ఇల్లు కట్టించలేదు, ఇల్లు కట్టించేంత వరకైనా బయట ఎక్కడ మీకు ఇంటి రెంట్ ఇస్తాం, ఇల్లు ఎక్కడ చూసి ఇంటి రెంట్ ఇస్తాం, లేకపోతే ప్రతి నెల మీకు ఎంతో కొంత ఉపకార వేతనం ఇస్తాం, మీకు స్కిల్ డెవలప్మెంట్ మీకు అయితే చేతి వృత్తి ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏమైనా పని కల్పిస్తాం, ఇలా చెప్పడం ఏమీ లేదండి అసలు. కనీసం వదిలేసి మీకు దండంగైన గ్రామం ఉంటుందండి. ఆ దండంగైన గ్రామంలో వృద్ధ జంట ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆ 70 సంవత్సరాల జంట దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఇద్దరు భార్యాభర్తున్నారు. ఏందమ్మా మీరు ఇక్కడ ఎందుకున్నారమ్మా, ఎవరు లేరు కదా, నిర్మానుష్యంగా ఉంది కమ్మంటే, లేదు బాబు మా ఇంట్లో మాకు 3 కొడుకులు, ఒక్కళ్ళకే ప్యాకేజ్ వచ్చింది, ఒక్కళ్ళకే ఇల్లు వచ్చింది, మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే మాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళు పోయి ఎక్కడెక్కడో ఏం చేస్తున్నారు, రాజమండ్రి వెళ్ళారు, వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగాలు ఎక్కడ కూలి పని చేసుకుంటున్నారు, వాళ్ళకి కావట్లేదు. మాకు ఇక్కడ 4-5 గేదెలు ఉన్నాయి బాబు, ఆ గేదెలు పెట్టుకున్నాం. కనీసం మాకు ఇప్పుడు ఆ ఇల్లు చూస్తేనంటే దాదాపు 6 నెలల కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు 6 నెలల పాటు ఆ ఇల్లు అన్నీ కూడా దాంట్లో మునిగిపోయి కుంగిపోయి కూలిపోయినాయి. అయినా దాని మీదనే వాళ్ళు అట్లా మామూలుగా ఏదో రేకులు వేసుకొని అట్లా బతుకుతున్నారు వాళ్ళు. ఏందమ్మా అంటే ఇక్కడ ఉన్నాయి 6 గేదెలు ఉన్నాయి కదా బాబు, ఈ 6 గేదెలు పాడు చూసుకుంటూ మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి బాబు, ఇంతవరకు మేము మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసం మేము ఉన్న 4 రోజులున్నా కనీసం మాకు కరెంట్ ఇస్తారంటే కరెంట్ తీస్తారు, ట్రాన్స్పోర్టేషన్ తీస్తారు, సిగ్నల్ వ్యవస్థ తీస్తారు, మొత్తం తీస్తారు. మరి కాపర్ డ్యామ్ గురించి ఆ రోజు మీరు టీడీపీ హయాంలో చాలా గొప్పగా చెప్పారు, మూవ్ ఫార్వర్డ్ అని, చాలా గొప్పగా నిర్మించాము అనేది, రికార్డు కూడా బ్రేక్ చేశారు అనేది. సో అలాంటప్పుడు ఈ నిర్వాసితులు కూడా అప్పుడున్న ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేయలేదా? మేమేం చేస్తామంటే మేము ఎప్పటికీ చెప్తున్నామండి, చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి అన్నమాట వాస్తవం. మేము పూర్తి చేసిందంటే హెడ్ వర్క్స్, పోలవరంకి సంబంధించి హెడ్ వర్క్స్ మాత్రమే మేము పూర్తి చేసాం. కాఫర్ డ్యామ్ జోలికి వెళ్ళలేదు. కాఫర్ డ్యామ్లో కూడా 3 గ్యాపులు పెట్టాం. ఎక్కడ పశ్చిమ గోదావరి అంటే రామాయంపేట దగ్గర ఒక గ్యాప్ ఉంది, యువతల తూర్పు గోదావరి అంటే గండిపోషం తెల్ల దగ్గర 2వ గ్యాపు, మధ్యలో 3వ గ్యాపు. ఈ గ్యాప్ ద్వారా గోదావరి కిందకి అంటే ధవళేశ్వరం సైడ్ వెళ్ళిపోయేది. మేమేంటి ఈ గ్యాప్ పెట్టేసుకొని శుభ్రంగా ఈ వాటర్ కిందకి వెళ్తుంటే మేము అక్కడ ప్రాజెక్ట్ పని చేసుకున్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా మేము గ్యాప్ పూడ్చలేదండి. ఈ వైసీపీ ప్రభుత్వం విష ప్రచారం చేసి మా మీద దాదాపు రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నమ్మారు నిజంగా మనమే కట్టామని. అలాంటి విష ప్రచారం చేశారు. విష ప్రచారం చేసి అసలు కట్టింది ఎవరంటే ఇప్పుడు 42.5 మీటర్ల ఎత్తు కాఫర్ డ్యామ్ కట్టి కృత్రిమంగా వరదను సృష్టించి దేవీపట్నం మండలం కావచ్చు, మిగతా 8 మండలాలు మునగడానికి ముఖ్య కారకులు ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరు కట్టమన్నారండి? అక్కడికి వచ్చారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ గారు వచ్చారు, ఎస్టీ కమిషన్ అనంత నాయక్ గారు వచ్చారు, హైకోర్టులో కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్లో కేసులు ఉన్నాయి, ఎన్జిటీలో కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు పెట్టుకొని వీళ్ళందరూ ఏం చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ గారు వచ్చి మీరు 41 కాంటూరు కడతారా, 42 కడతారా, లేకపోతే 45.72 అంటే 150 అడుగుల మేర కడతారా? ఎంత అనవసరం అండి. 150 అడుగుల మేర ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కడితే ఎంతమంది నిర్వాసితులు అవుతారు? ఆ నిర్వాసితులందరికీ భూసేకరణ చేయండి, డబ్బులు ఇవ్వండి, తర్వాత R&R ప్యాకేజ్ డబ్బులు ఇవ్వండి, వ్యక్తిగత ప్యాకేజ్ డబ్బులు ఇవ్వండి. 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడిన పునరావాసం కాలనీ కట్టించిన తర్వాత వాళ్ళందరినీ అక్కడ నుంచి రిహాబిలిటేట్ చేసిన తర్వాత మీరు కాఫర్ డ్యామ్ కట్టుకోండి, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టుకుని అన్నారు. ఆ మాట ఎందుకు వీళ్ళు వినలేదండి? ఆ మాట వినకుండా ఆ మాటలు మొత్తం బుట్టదాఖలు చేసేసి కాఫర్ డ్యామ్ కట్టారు. కృత్రిమంగా వరదను సృష్టించి పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నం చేసి పోలవరం నిర్వాసితులు మొత్తం 8 మండలాలను ముంచిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది, ఈ వైసీపీ ప్రభుత్వంది. అంటే 1,00,000 మంది ఉంటారని చెప్తున్నారు మీరు నిర్వాసితులు మొత్తం మీద. వాళ్ళు కనీసం కొంతమంది ఎంతమందికన్నా సాలిటరీగా న్యాయం జరిగి ఉండిద్దని మీరు అనుకుంటున్నారు? ఎవ్వరికి సాలిటరీకి ఎవ్వరికండి గుండె మీద చేసుకుని నేను ఒక నిర్వాసితున్నే, ఎవ్వరికి కనీసం ఒక్కళ్ళకు కూడా ఇంతవరకు న్యాయం జరగలేదండి. ఏ రూపాయి న్యాయం జరగలేదు. ఇప్పుడు గిరిజనులు ఉన్నారండి,
ఇప్పుడు ఒక 4 మండలాలు ఉన్నాయి, ఎటపాక, కోనవరం, విఆర్పురం, చింతూరు, 4 మండలాల్లో గిరిజనుల కోసం 6 కాలనీలు కట్టించారు. 6 కాలనీల్లో కనీసం ఒక్క మౌలిక సదుపాయాన్ని కల్పించారా? నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఏం చేస్తున్నారు? కనీసం ఒకటండి, ఆడవాళ్ళు వంట చేసుకోవాలంటే ఇంటి గుమ్మం బయట ఉండి వంట చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఒక్క మనిషి కూడా పట్టే రూమ్ కాదు అది, వంటగది. 1.5 సెంటు, 1.5 సెంట్లో ఇల్లు కడితే ఎలా ఉంటుందండి? అంటే 1.5 సెంట్లో ఇల్లు కట్టించారు. మరి కనీసం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసు, వాళ్ళకి పాడి ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు అన్నీ ఉంటాయి. అవి ఎక్కడ పెట్టుకోవాలండి? బాత్రూమ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, గుడి లేదు, బడి లేదు, ఏమీ లేదండి. అసలు గాలికి వదిలేసి ఏదో అట్లా కట్టాం, ఒక డోర్ ఒకటి పెట్టాం. ఇప్పుడు ఏంటంటే ఎలాగో కాఫర్ డ్యామ్ కట్టాం కాబట్టి ఈ కాఫర్ డ్యామ్ ఎఫెక్ట్కి గోదావరి వస్తుంది కాబట్టి చచ్చినట్టు వాళ్ళే పోతారు. వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళందరికీ, మీడియాకి, మిగతా వాళ్ళకి ఏం చెప్తారంటే స్వచ్ఛందంగా మేము పునరావాసం కల్పించాం, వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి చేతులు దులుపుకునేది ఒక దౌర్భాగ్యులండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి. అసలు వాళ్ళిద్దరికీ మొద్దునెదురండి. వాళ్ళు దున్నపోతు మీద వర్షం పడినట్టు. కనీసం ఒక్కళ్ళకి ఏమి చేత కాదు. కనీసం వచ్చి సమాధానం కూడా చెప్పినట్టున్నాడు. ఎందుకు కాఫర్ డ్యామ్ నుంచి ఇట్లా ఎందుకు నీళ్ళు వస్తాయంటే ఏంటి, దబరాగిని నిండితే నీళ్ళు పోవా అలాంటి పరిస్థితి. అంటే చెప్తాను, అంత దారుణమైన పరిస్థితులు అండి. అంటే ఈ పోలవరం అనేది ఎంత ముఖ్యమో, పోలవరం కట్టడానికి ముఖ్య కారకులంగా మేము. ఇప్పుడు నిర్వాసితులు అనేవాళ్ళు మేము త్యాగం చేయకపోతే అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది? అంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అనే ఒక కుటుంబాన్ని వెలిగించడం కోసం మేము కొవ్వొత్తుల్లో కరిగిపోతున్నాం. మరి మా మీద ఏమంటున్నా అంటే, మేము లక్షల కోట్లు అడగట్లేదండి, కుటుంబానికి ₹1 ఇచ్చినా తక్కువండి మాకు ఈ సందర్భంగా. ఎందుకంటే అక్కడ మేము ఉండే ఇల్లు కానీ చాలా విశాలవంతమైన ఇల్లు, ఆ వాతావరణం కానీ, మాకు వరదల భయం ఉండదు, భూకంపాల భయం కానీ, సునామీల భయం కానీ, ఎటువంటి భయం లేకుండా ప్రశాంతమైన వాతావరణం, అది చాలా స్వచ్ఛమైన గాలి. అక్కడ మా ఇళ్ళు దాదాపు 1 ఎకరంలో ఉంటాయండి. మా ఇళ్ళు ఉంటాయి, అంత విశాలంగా ఉండే ఇల్లు. మేము బయటకు వెళ్తే ఇప్పుడు కనీసం ఆ ఇరుగదులు, కనీసం ఆ ఇల్లు మొత్తం కలిసినా కూడా మా వెనకాల దొడ్డి అంత ఉండదు. అంత విధ్వంసం చేసి మమ్మల్ని పంపించేస్తున్నాం. మేమేమంటున్నాం అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారమే, చట్టం R&R అంటే రీసెటిల్మెంట్ అండ్ రియాక్ట్ ఏం చెప్తుంది, దాని ప్రకారం మాకు ఇవ్వండి. మీరు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్సనల్ ప్యాకేజ్ కూడా ఉన్నట్టుంది కదా అలాట్మెంట్లో. పర్సనల్ ప్యాకేజ్ కూడా అండి. పర్సనల్ ప్యాకేజ్ కూడా అంటే పోయిన మా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు గిరిజన యువకులకు ₹6,86,000, గిరిజనేతరులకు వచ్చేసి ₹6,36,000 ఇచ్చాం. ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ఈయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, నేను వస్తే 636, 686 కాదు ₹10 లక్షల వ్యక్తిగత ప్యాకేజ్ ఇస్తాడు. ఆ వ్యక్తిగత ప్యాకేజ్ ఎడిపోయిందో అర్థం కాలేదు, 3 సంవత్సరాలు అయింది. అలాగే మా నాన్న 2008లో రాజశేఖర రెడ్డి గారు ₹1,15,000 ఇచ్చిన వాటికి నేను ₹5 లక్షలు ఇస్తాను. మొన్న వచ్చి ఏం చెప్తున్నాడంటే, మన దేవిపట్నం వచ్చి ఆల్రెడీ మా నాన్నగారు 5 లక్షలు, 1,50,000 ఇచ్చేశారు కాబట్టి 3.5 లక్షలే అంటున్నాడు. ఇప్పుడు 3.5 లక్షలను ఎప్పుడు ఇస్తారో చెప్పే పరిస్థితి లేదు. ఇట్లా ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం కావాలి, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, బయటికి ఇల్లు కట్టుకోవాలి. నువ్వు ఎంత ఇస్తావో అంత ఇస్తే నేను బయటికి వెళ్ళి దాంతోపాటు ఇంకెంత పడిద్దో అంత వేసుకుని నేను విశాలంగా ఉండి ఇల్లు కట్టుకుంటామంటే కనీసం అది కూడా కల్పించే పరిస్థితి లేదండి. ఉన్నోడికి ప్యాకేజ్ రాదు, చచ్చిపోయినోడి పేరు మీద ఇల్లు వస్తుంది. మరి ఆ ఇల్లుని వాడు ఉంచుకోవాలా, వీడు తీసుకోవాలా అర్థం కాని పరిస్థితులు. ఇంకో విషయం ఏంటంటే, దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి కూడా కొత్త ఇంటి పన్ను తీస్తారు, కొత్త రేషన్ కార్డు ఇవ్వట్లేదు, కొత్తగా కరెంట్ మీటర్ ఇవ్వట్లేదు. అసలు వీళ్ళు అంటే గెజిట్ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. దాని మీద గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. కనీసం దానికి సంబంధించి ఒక జీవో కానీ, ఒక సర్క్యులర్ రాకుండా, వీళ్ళు ఏమీ చేయకుండా దానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ఒకటి పెట్టాలి. అంటే పలానా రోజుకి 2021కి 22 వరకు ఆ కట్ ఆఫ్ డేట్ లోపలకి ఎవరికైతే 18 సంవత్సరాలు నిన్న యువకులు ఉంటారో వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వని చెప్పాలి. ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టకుండా, సర్క్యులర్ రాకుండా, గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అసలు ఇవన్నీ ఎందుకు ఆపేస్తారు వీళ్ళు? అంటే మాకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టే కానీ ఖచ్చితంగా మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా, మేము కట్టే ట్యాక్సులు కడుతున్నాం, మేము కడుతూనే ఉన్నాం కదా, మాకే ఎగ్జామ్షన్ లేవు కదా. మరి ఇన్ని రకాల ట్యాక్సులు కడుతున్నప్పుడు కూడా మాకు ఇంటి పన్ను ఎందుకు ఇవ్వట్లేదు, మా కరెంట్ మీటర్ ఎందుకు ఇవ్వట్లేదు, సంక్షేమ పథకాలు ఎందుకు పూర్తిగా మాకు రావట్లేదు? బ్యాంకుల నుంచి లోన్లు వచ్చే పరిస్థితి ఎప్పుడూ పోయింది మా దగ్గర, దాదాపు 10 సంవత్సరాల క్రితమే పోయింది. మీరు మీ పొలాలు వదులుకున్నప్పుడే పోయింది? అప్పుడే పోయింది. మా ఎప్పుడైతే పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చామో అప్పుడే పోయింది, అన్నీ వదిలేసుకున్నట్టు మేము. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలవరం నిర్వాసితులు ఉంటే కనీసం వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి మా మీద కూడా రాజకీయాలు చేస్తాం మొదలు పెడతారు. అదే మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుండి కుకునూరు మండలం, ఇక్కడ వెలేరుపాడు మండలంలో ఒక ఇల్లు ఉంది, స్లాబ్ ఉన్న ఇల్లు ఉంది, డాబా ఉంది. 4 గదుల ఇల్లుకి మేము ఆ రోజున అధికారులు లెక్కలు కట్టి ₹9,50,000 ఇవ్వాలని చెప్పేసి ఇంటికి సంబంధించిన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి అన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ టెండరింగ్ లాగా మళ్ళీ రివర్స్ పెట్టి మళ్ళీ దాన్ని అదే కొలిచేసి ₹9,50,000 ఆ రోజున చేస్తే దాన్ని 5 లక్షలు తగ్గించి ₹4,20,000 ఇంటికి అని చెప్పి రాశారు కొత్తగా మళ్ళీ. అంటే ఆ రోజున 9 లక్షలు ఎలా వచ్చింది, ఈ రోజు 4 లక్షలు ఎలా వచ్చింది? ఆ రోజు లెక్క కట్టింది కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారం అధికారులే కండి. మరి ఇవాళ కూడా అధికారులకు లెక్కలు కట్టేది.
మరి ఎందుకు అంటే పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ లాగా మా మీద నిర్వాసితుల మీద కూడా రివర్స్ లెక్కలు పెడుతున్నారు మా మీద కూడా. కానీ గతంలో చూస్తే మనం రంజిత్ గారు ట్రాన్స్ఫాయ్ మీద ఆరోపణలు వచ్చాయని చెప్పి నవయుగాన్ని తీసుకొచ్చారు బాబు గారు. సో మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నవయుగాన్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టి రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ విధిలేని పరిస్థితిలో మళ్ళీ నవయుగానే ఎంటర్ చేసినట్టున్నారు. సో రివర్స్ టెండరింగ్ వల్ల దాదాపు మేము 400 కోట్లు ఆదా చేస్తున్నాం పోలవరం నిర్మాణంలో అన్నారు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనేది కూడా అయోమయంలో ఉన్న సిచ్యువేషన్ కదా. ఒకటండి, ట్రాన్స్ట్రాయ్ వాళ్ళకి ఆ రోజున్న లెక్కల ప్రకారం ట్రాన్స్ట్రాయ్ కొన్ని కీలకమైన అప్పచెప్పారు. వాళ్ళు వాళ్ళ దగ్గర మెషినరీ లేకపోవడంలో లేకపోతే మ్యాన్ పవర్ లేకపోవడం ముందుకెళ్ళాలని. ఆ తర్వాత 2017లో కరెక్ట్గా నవయుగాన్ని తీసుకొచ్చారు. నవయుగాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను కళ్ళారు చూశానండి. నవయుగాన్ని తీసుకొచ్చిన తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది పనిచేశారు అక్కడ, పెద్ద పెద్ద మెషిన్స్. అప్పుడే ఇవన్నీ కూడా ఏంటంటే పవర్ ప్లాంట్కి సంబంధించి కానీ అప్పుడు ఏంటంటే కొండను తొలిచే ప్రయత్నం కానీ లేకపోతే కాఫర్ డ్యామ్కి సంబంధించి వాళ్ళు వెళ్ళడానికి కానీ లేదా ప్రాజెక్టుకి సంబంధించి కానీ కుడి ఎడమ కాలువలు కానీ వీటన్నిటికి సంబంధించి మ్యాక్సిమం 70% వరకు వాళ్ళే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పి నేను 700 కోట్ల రూపాయలు సేవ్ చేసి అన్నాడు. 700 కోట్ల రూపాయలు కాదండి, అదనంగా మళ్ళీ వాళ్ళకే అదనంగా ఇంకొక 700 కోట్ల రూపాయలు వాళ్ళకి అదనంగా ఇచ్చేసి వీళ్ళకి సంబంధించిన మెగా ఇంజనీరింగ్ తీసుకొచ్చారు. మెయిల్ తీసుకొచ్చి పెట్టారు. మెయిల్ తీసుకొచ్చి పెట్టడం వల్ల వీళ్ళు అక్కడ రివర్స్ టెండరింగ్లో సంపాదించింది ఏమీ లేదు నాకు తెలిసి. వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఒకటి ఉండాలి కాబట్టి నవయుగా అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి దాన్ని తీసేసి ఖచ్చితంగా మెగాకి ఇవ్వాలి. మెగాకి చేంజ్ చేశారండి. ఆ టెండర్లో కూడా అందరిని పిలిచారా? వాళ్ళు అది ఓపెన్ టెండరింగ్ పిలిచారా? ఓపెన్ టెండరింగ్ పిలవలేదు. ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడే వేసాడు, ఆ ఒక్కడికి ఇచ్చారు. మరి ఎవరిని మోసం చేద్దామని? ఇదో పెద్ద ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు, భారతదేశంలో ఉన్న 16 జాతీయ ప్రాజెక్టులు ఇదొకటి. మరి ఇలాంటి ప్రాజెక్ట్ని మా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు బెస్ట్ ఇంప్లిమెంట్ అవార్డు ఇన్ ఇండియా 16 జాతీయ ప్రాజెక్టులు ఇంతవరకు ఏ ప్రాజెక్టు కూడా అవార్డు రాలేదు. మరి మాకు ఎందుకు వచ్చింది? వర్క్ విషయంలో రికార్డులు బ్రేక్ చేసి రికార్డు కూడా మేమేంటంటే ఒక రోజులో దాదాపు 32,060 క్యూబిక్ మీటర్ల మట్టి పోసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది. అంటే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఆ రోజు కాంక్రీట్ పోయడం జరిగింది మేము 300 మీటర్ల లోపల నుంచి. మరి ఇవన్నీ చేసాం మేము. ఎందుకు చేసామంటే పోలవరం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి మనం జాతి ప్రయోజనాల కోసం లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఉండడం అనేది మంచిదండి. దానివల్ల ఎందుకంటే అది లేకపోతే మన రాష్ట్రానికి ఏమీ రావు. ఇప్పుడు దానికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఒక 80 టీఎంసీల వాటర్ తీసుకొచ్చి మన కృష్ణాలో కలిపాం. ఈ కృష్ణాలో కలపడం వల్ల ఏమైంది, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చే శ్రీశైలం వచ్చే వాటర్ని అటు రాయలసీమకి అటు కడప, కర్నూలు, అనంతపురంకి ఇచ్చాం. అనంతపురంకి ఇచ్చినప్పుడు అనంతపురంలో జీడిపల్లి రిజర్వాయర్లోకి నీళ్లు రావడం వల్ల కియా అనే ఒక పెద్ద సంస్థ వచ్చింది. అంటే 13-14 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. మరి ఒక ఎత్తిపోతల పథకం పెడితేనే ఎలా ఉన్నప్పుడు, అంటే ఒక 80 టీఎంసీలు తోడుకుంటే ఎలా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏంటి అసలు? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలండి. పోలవరం ప్రాజెక్ట్ అనేది 8 మండలాల సమస్య కాదు, 13 జిల్లాల సమస్య కాదు, భారతదేశానికి సంబంధించి కూడా దాదాపు నదుల అనుసంధానంలో రాబోయే రోజుల్లో కీలక పాత్ర వహించేది పోలవరం ప్రాజెక్టు. ఎందుకంటే 500 టీఎంసీల నీటిని అంటే ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీలు వృధాగా మనకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయండి. ఆ కలిసిన వాటిలో ఒక 500 టీఎంసీలని మనం ఒడిచిపెట్టుకునే ఒక అపర భగీరథ ప్రయత్నం. దాంట్లో ఏంటంటే 150 అడుగులు కనుక పోలవరం ప్రాజెక్టు కడితే 194 టీఎంసీలు ఎఫ్ఆర్లు ఉంటుంది, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎప్పుడు కూడా. ఇంకో మిగతా కుడి ఎడమ కాలువల ద్వారా 330 టీఎంసీలు పైగా మనం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా సరఫరా చేసుకోవచ్చు. అలాగే 960 మెగావాట్ల క్వాలిటీ ఉత్పత్తి పవర్ వస్తుంది. దాంతోపాటు టూరిజం కూడా. ఇన్ని రకాలుగా ఉన్న ప్రాజెక్టుకి రేపు పొద్దున ఏమన్నారంటే ఆల్రెడీ ఆ గోదావరి నీటితో కృష్ణా గోదావరి మనం అనుసంధానం చేసాం. ఆ తర్వాత గోదావరి పెన్నా అంటున్నారు. ఇప్పుడు పెన్నా నుంచి నెక్స్ట్ పోయిన తర్వాత ఏ తమిళనాడుకో లేదా కావేరికో లేకపోతే తుంగభద్రకు దేనికో దానికి మనం అనుసంధానం చేసుకుంటే అంటే దాదాపు 4-5 రాష్ట్రాలకి గోదావరి నీళ్ళు ఉపయోగపడతాయి. ఇప్పుడు మా పక్కన ఒరిస్సా వాళ్ళకి ఉపయోగపడతాయి, ఛత్తీస్గఢ్కి ఉపయోగపడతాయి, తెలంగాణకు ఉపయోగపడతాయి. అంటే దాదాపు 5-6 రాష్ట్రాలకు ఉపయోగపడే పెద్ద ప్రాజెక్ట్ అండి అది. మరి అలాంటి ప్రాజెక్టు విషయంలో మీరు ఇంత చొరవ తీసుకునేంత ఆ ప్రాజెక్టులు మేము జాతికి అంకితం చేస్తాం అంటున్నాం కదా. మా నాన్నగారి విగ్రహం పెడతాం, మీ నాన్నగారి విగ్రహం ఎందుకు పెడతామే అసలు నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశారు, మీరు ఏం చేశారు? మీ నాన్న 2004లో ముఖ్యమంత్రి అయిన 2005లో పోలవరం ఉన్నాడు. ఆ రోజు ఆగిపోయిందండి మా పోలవరం నిర్వాసిత మండలాల అభివృద్ధి, ఆ రోజు ఆగిపోయింది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం రంజిత్ గారు, నేను కూడా ఎందుకంటే ఓకే కాంగ్రెస్ హయాంలో పోలవరం అంశం తెర మీదకి వచ్చింది, వైఎస్ హయాంలో మనం అంగీకరిద్దాం. కానీ నేను కూడా స్వయంగా చూశాను ఎలక్షన్ కవరేజ్కి వచ్చినప్పుడు. సో పోలవరం కాలువల్లో చేపలను కూడా పెంచుకున్నారు కొంతమంది పొలిటీషియన్స్. అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ నేను వచ్చాను మొన్న ఎలక్షన్ ముందు కూడా. సో 70% మన కళ్ళతో చూస్తేనే అక్కడ ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. కానీ అలా అంతవరకు జరిగి పోలవరం జీవనాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు పెట్టి సోమవారాన్ని పోలవరంగా ప్రకటించి ఆ స్థాయిలో దేవినేని ఉమా కానీ అండ్ దెన్ చంద్రబాబు నాయుడు కానీ పర్యటించి సో నిర్వాసితులకు ప్యాకేజ్ ఈ స్థాయిలో వ్యతిరేకత లేకుండా ప్యాకేజీ చిన్ని చేస్తే మరి ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ రోజు టీడీపీని ఓడిపోయింది కదా.
అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు 2019లో ఒక తప్పుడు ప్రచారం చేశారండి. మేము గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మేము పోలవరం నిర్వాసితులకు మంచి ప్యాకేజ్ ఇస్తాం. ఇది చెప్తున్నాం కంటే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. అంటే దాదాపు 2007-8లో ఈ పోలవరం కాన్స్టిట్యున్సీ, రంపచోడవరం కాన్స్టిట్యున్సీలు కలిసిన మండలాల్లో అప్పుడు 2007-8లో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మ్యాక్సిమం ల్యాండ్ ఇచ్చేసాం, మేము భూమి ఇచ్చేసాం. ఆ భూమి ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళేంటి, ఇవ్వని వాళ్ళు 10,50,000 రూపాయలు తీసుకున్నారు. అరే మనం కూడా ఇప్పటిదాకా ఉంచుకుంటే బాగుండేది, మనకు కూడా 10 లక్షలు వచ్చాయి కదా అని చెప్పి చాలామంది నిర్వాసితుల్లో బాధ ఉంది. ఆ బాధ వీళ్ళు క్యాష్ చేసుకుని మా నాన్న 1,15,000 ఇచ్చిన వాటికి నేను 5 లక్షలు ఇస్తాను, మీకు 10 ఎకరాలు ఉంటుందండి, 10 ఎకరాలకు 50 లక్షలు వస్తాయి కదా, అంటే మీరు సెటిల్ అవుతున్నారు కదా. దాని మీద ఇంకో విషయం అంటే వ్యక్తిగత ప్యాకేజ్ పెంచుతా అన్నాడు, అలాగే ఇంటి ప్యాకేజ్ పెంచుతా అన్నాడు. ఈ మాయ మాటలు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు తప్ప ఇవాళ రంపచోడవరం కానీ పోలవరం కానీ నిజంగా ఇవాళ వాళ్ళకి ఓట్లేసే పరిస్థితి ఉందండి ఇవాళ వైసీపీ వాళ్ళకి. మా కాన్స్టిట్యున్సీలో ఐదు మండలాలు ఉన్నాయి, పోలవరం నిర్వాసిత మండలాలు, దేవీపట్నం, కోనవరం, ఎటపాక, చింతూరు, విఆర్పురం. ఈ మండలాల్లో ఉన్న 5 మండలాల నిర్వాసితులు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఉన్నారా? లేరు. అప్పుడు ఏమైనా చిన్నపిల్లల రంజిత్ గారు మొన్న ఎలక్షన్? చిన్నపిల్లలు కాదు, ఎవరికైనా ఆశ అండి, ఎవరికైనా ఆశ. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి అది తిరుగుతూ నిన్ను చూశాను, నేను విన్నాను, కన్నాను, ఉన్నాను అన్నాడు. ఏడి ఎక్కడున్నాడు, ఎక్కడికన్నాడు అర్థం కావట్లేదు. 3 సంవత్సరాల నుంచి మళ్ళీ వచ్చి పాడిందే పాటరా పాచిపళ్ళ భద్రైనట్టుగా అదే మాట చెప్తున్నాడు మళ్ళీ వచ్చి. ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా పోలవరం నిర్వాసితులకి మళ్ళీ న్యాయం చేయబోయేది మేమే తెలుగుదేశం పార్టీగా. ఎందుకంటే ఆ రోజున జలవనరుల శాఖ మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వర గారు కూడా అహర్నిశలు కష్టపడ్డారు పోలవరం ప్రాజెక్టు కోసం కావచ్చండి, లేదా పట్టిసీమ విషయంలో కావచ్చు, లేదా పురుషోత్తపట్నం విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన రాత్రిపూట కూడా అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండి పనులు పర్యవేక్షించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ రోజున. మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పోలవరం నిర్వాసితులు గొంతు కోసిన పాపం మాత్రం వైసీపీదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 2017-18 లెక్కల ప్రకారం DPR2 డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు DPR2 55,548 కోట్ల రూపాయల DPR2ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినప్పుడు PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది. ఆ అథారిటీ వాళ్ళు ఏమన్నారు, ఎందుకు ఇంత పెరిగింది, 3,000 కోట్ల నుంచి 55,000 కోట్లు ఎందుకు పెరిగినప్పుడు 2013 భూసేకరణ చట్టం ఒకటి వచ్చింది, తర్వాత అంటే జాతీయ హోదా వచ్చింది, కాస్ట్ అంతా కూడా పెరిగిందని చెప్పేసి దానికి సంబంధించి లెక్కలు కొన్ని వేల లక్షల డాక్యుమెంట్లు తీసుకెళ్ళి పంపిస్తే PPA యాక్సెప్ట్ చేశారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే TAC టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సాంకేతిక నిపుణుల బృందం వాళ్ళకు కూడా చెప్పారు, వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. తర్వాత అంటే కేంద్ర జలశక్తి సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. ఫైనాన్స్ కమిటీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫైనాన్స్ కమిటీలో కనుక ఒకవేళ ఈ DPR2ని వీళ్ళు యాక్సెప్ట్ చేసేసుకుంటే వీళ్ళు మంచి ప్యాకేజ్ ఇచ్చేసి వీళ్ళు కనుక ప్రాజెక్ట్ కట్టి ప్యాకేజ్ ఇచ్చి నిర్వాసితులకి మంచి న్యాయం చేస్తే ఇంకా మా వైసీపీ అక్కడ ఉండదని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏటు విజయసాయిరెడ్డి వెళ్ళి 20,000 కోట్ల రూపాయలకే పోలవరం అయిపోద్ది, మిగతా 35,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి జేబులోకి, దేవినేని ఉమామహేశ్వర గారి జేబులోకి వెళ్ళిపోద్దని చెప్పేసి విష ప్రచారం చేసి అక్కడ ఆపేశారు. ఫైనాన్స్ కమిటీ దగ్గర అయిపోయింది. సార్ వాళ్ళు చెప్పారు, మోడీ గారు కూడా వచ్చి ATM లాగా మార్చుకున్నారు పోలవరం చంద్రబాబు అని విమర్శించే పరిస్థితి కదా. అది రాజకీయ మాట అని చెప్పి ఆ తర్వాత షా లాంటి వారు కూడా చెప్పారు కండి. మోడీ గారు షా గారు ఏంటంటే అప్పుడు మేము పొలిటికల్ వ్యూలో ఉన్నప్పుడు రాజకీయంగా మాట్లాడడం తప్ప వేరే విషయంలో మాట్లాడేది అన్నాను. వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అంటే దీంట్లో అవినీతి జరగలేదు. అవినీతి జరుగుంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు అక్కడ వైసీపీ అధికారం ఉంది, పైన బీజేపీ ఉంది. నిజంగా పట్టిసీమ విషయంలో కానీ, పురుషోత్తపట్నం విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వర గారు తప్పు చేసి ఉంటే ఈ 3 సంవత్సరాలు బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, గడ్డి బీకుతున్నారండి. ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? అక్కడ ఆ రోజున వాళ్ళు కనుక ఫైనాన్స్ కమిటీ దగ్గర ఆగిపోకుండా ఉంటే ఇవాళ దాదాపు ఒక R&Rకి ల్యాండ్ అక్విజిషన్కి 33,168 కోట్ల రూపాయలు అవుతుందండి. లెఫ్ట్ కుడికి ఎడమ కాలువలకు ప్రాజెక్టుకు హెడ్ వర్క్స్ సంబంధించి లేకపోతే పవర్ ప్లాంట్కి సంబంధించి 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ మొత్తం కలుపుకునేగా చెప్పింది. అంటే పోలవరం ఇరిగేషన్ కంపోనెంట్ అంటే కుడి ఎడమ కాలువలు, పవర్ ప్రాజెక్టు, ఇది నెక్స్ట్ వచ్చి హెడ్ వర్క్స్ ఏం కాదండి, నిర్వాసితులు ఉన్నారు కదా. మెయిన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసే నిర్వాసితులు. మరి ఇవన్నీ తెలియకుండా అతను ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ పక్కన విజయసాయిరెడ్డి అతను MP అయ్యాడు, ఈ జలవనరుల శాఖ మంత్రి ఎలాగ ఇరిగేషన్ మినిస్టర్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే అంచనాలు మళ్ళీ అడుగుతున్నారు కదా. వాళ్ళకి అదే చెప్పట్లేదండి. క్యూబిక్కి, మీటర్కి, లేకపోతే TMCకి, క్యూసెక్కి ఏమి తేడా తెలియని మొత్తం వచ్చి వాళ్ళ మంత్రిగా ఉంటే ఇట్లే ఉంటుందని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏముంది, గ్రౌండ్ రియాలిటీ ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఉండమండి. వాళ్ళనే వాళ్ళ కుటుంబం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కానీ, జలవనరుల శాఖ మంత్రి కానీ, అధికారులు కానీ వాళ్ళ కుటుంబాలతో వచ్చి ఒక గంట సేపు ఆ పోలవరం నిర్వాసిత కాలనీలు కానీ మా ప్రాంతాల్లో బతకమనండి. ఎందుకంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఏ రకంగా చూసినా పట్టించుకోవట్లేదు. మమ్మల్ని వదిలేశారు, గాలికి వదిలేశారు. మరి ఇలా వదిలేసారండి. మేము ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం. దాదాపు ఏంటంటే ఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చారు, లేకపోతే వీళ్ళు మానవ హక్కులు వచ్చారు, గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చారు, PPA వాళ్ళు వచ్చారు. అందరూ ఏం చెప్తున్నారంటే
ఈ చెత్త ప్రభుత్వం చెత్తగా చేస్తుంది. ఒక నిర్వాసితుల విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, ప్రాజెక్టు విషయంలో కావచ్చు, లేకపోతే వీళ్ళకి పునరావాస విషయంలో కావచ్చు, ప్యాకేజ్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు కదా. వాళ్ళు బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు కదా. మరి వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఎందుకు బుట్టదాఖలు చేస్తున్నారండి? అసలు మిమ్మల్ని ఎవరు కాఫర్ డ్యామ్ కట్టమన్నారు? అంటే కాఫర్ డ్యామ్ కట్టడం అనేది విషయం మా తెలుగుదేశం పార్టీ తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి, దేవరమ్మ గారికి తెలియదా? వాళ్ళు కట్టుంటే ఎప్పుడు మునిగిపోవడం కదా. మెయిన్ హెడ్ వర్క్ చేసుకుందాం. హెడ్ వర్క్ చేసుకుని మెయిన్ హెడ్ వర్క్ అయిపోయిన తర్వాత రేడియల్ గేట్లు అవన్నీ బిగించిన 48 రేడియల్ గేట్లు బిగించిన తర్వాత స్పిల్వే వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మనం వీళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయి వేరే చోటకి పెడదామని చెప్పి ఆలోచన మాకుంది. ఈయన చేంజ్ చేశాడు, నేను కట్టేస్తాను అని చెప్పేసి 42.5 మీటర్ల కాఫర్ డ్యామ్ కట్టి, అంటే గోదావరికి మనం పచ్చిక పరిభాషలు చెప్పాలంటే చెక్ డ్యామ్ లాంటిది అడ్డుకట్ట కట్టి మమ్మల్ని ముంచేశాడు. ఇవాళ ఎండాకాలం అండి, ఎండాకాలం వస్తే మా దగ్గర అసలు నీళ్లు ఉండే కావు. ఇవాళ పోలవరం కాఫర్ డ్యామ్ ఎఫెక్టు, ఆ చెక్ డ్యామ్ ఎఫెక్టు మా ఊరు వరకు ఉంది ఇవాళ. అంటే దాదాపు 70-80 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ వస్తుంది. వరదలు వస్తే ఇంకా అసలు మీ ఓకే. ఎందుకంటేనంటే దాదాపు కృష్ణా గోదావరి నదుల్లో మొట్టమొదటిగా వరద వచ్చినది గోదావరి. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర విదర్భ ప్రాంతం నుంచి మొదలుపెట్టిన ఉత్తర తెలంగాణ చూసుకున్నా, లేకపోతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ చూసుకున్నా కూడా మొట్టమొదటిగా మాకే వరద వస్తుంది. మా దగ్గర ఎందుకు అంత ప్రత్యేకమైన ప్రాంతం అంటే శబరి గోదావరి సంగమం ఉందండి. గోదావరి కంటే శబరి చాలా ఫాస్ట్గా ఉధృతంగా ఉంటుంది. శబరి ఎక్కువ ఉన్నప్పుడు గోదావరి ఆపేస్తుంది. గోదావరి ఆపేసినప్పుడు వాటర్ ముందుకెళ్ళకుండా ఆ వాటర్ మొత్తం కూడా బ్యాక్ వాటర్ వచ్చేసి ఊళ్ళని మునిగిపోతుంది. దాంతోపాటు ఇంకా ఈ శబరి గోదావరి దాటుకొని ముందుకెళ్తే పాపికొండలు ఉన్నాయి. మీకు విశాలంగా ఉన్న గోదావరి పాపికొండల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇరుకైపోయి ఆ గుట్టల మధ్య నుంచి ఆ వెళ్ళడానికే ప్రవాహం చాలా నెమ్మదిగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టాడు. అంటే కాఫర్ డ్యామ్ ఉంది, కాఫర్ డ్యామ్ ప్రాజెక్ట్ ఉంది, దాని ముందర ఇవి ఉన్నాయి, దాని ముందర ఏదంటే పాపికొండలు ఉన్నాయి, దాని తర్వాత శబరి గోదావరి సంగమం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మేము మునిగిపోకుండా ఏం చేస్తామండి? ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ఎత్తు తగ్గిస్తామంటున్నారు. 130 అడుగులు, 150 అడుగులు కాకుండా 130 అడుగులు అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయి మాట్లాడలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ కాదండి, వీళ్ళు అక్కడ ఏంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలో అంటే ఈయన ఎత్తు తగ్గించాలన్న విషయం కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్తాడు. అసెంబ్లీలో చెప్పిన తర్వాత మనం ఎత్తు తగ్గిద్దాం, ఫస్ట్ ఫేజ్లో 130 అడుగులు కడతాం. 130 అడుగులు కడతాం. అసలు ఎందుకండి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి మీరు బ్యారేజ్గా మారుస్తారా? ముంపు మండలాలు తీసుకొచ్చి ఇక్కడ కలిపిపోవడం ఎందుకు? 135 అడుగులు ఉంటేనే లెఫ్ట్ అండ్ కుడి ఎడమ కాలువ ద్వారా గ్రావిటీ ద్వారా వాటర్ పోతాయండి. 960 మెగావాట్ల విద్యుత్ మంచిగా వస్తుంది మనకి. దాంతోపాటు ఏంటంటే దాదాపు 23 లక్షల ఎకరాలకి నీళ్లు పోతాయి. ఇంకో 10 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వస్తాయి. 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా తాగునీటికి, సాగునీటికి, పారిశ్రామిక అవసరాలకి, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ రాయలసీమ మొత్తం కూడా అండి. రాయలసీమ రతనాల సీమ అయిపోద్ది. ఉత్తరాంధ్ర ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళకి అక్కడ వాళ్ళకంతా వాటర్ బాగుంటుంది. వైజాగ్ వచ్చినప్పటికి పారిశ్రామిక అవసరాలకి స్టీల్ ప్లాంట్ కావచ్చు, మిగతా వాటికి కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాని, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఊరిని కూడా గోదావరి జిల్లాలు తాకుతాయండి, సస్యామలం చేస్తాయి. అలాంటి అంత మంచి ప్రాజెక్టు కోసం మేమందరం సమిధిలో అవుతుంటే మమ్మల్ని పట్టించుకునే నాదులే లేడు, ఎవరు మాట్లాడరు. మొన్న మా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏదో అప్పటికప్పటికే మేము 224 జీవో అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎక్స్ట్రాగా నేను ఇస్తున్న డబ్బులకి 500 కోట్ల రూపాయలు జీవో అని చెప్పేసి అన్నాడు. జీవో రిలీజ్ చేశాడు తప్ప డబ్బులు రిలీజ్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు ఎక్కడండి? ₹1 రిలీజ్ చేయలేదు. పోనీ వీళ్ళు 2019-20లో గోదావరి వరదలు వచ్చినప్పుడు 2019లో మేము 5,000 రూపాయలు తక్షణ సాయం ఇస్తున్నారు. ఆ 5,000 రూపాయలు ఏంటి ఇప్పటికి? తర్వాత 2020లో 2,000 రూపాయలు ఇస్తున్నారు. 5+2 7,000 రూపాయలు ఇంతవరకు లేవు. అన్నీ మాయా మాటలండి. కనీసం ఇవాళ అక్కడున్న ఆ ప్రాంతాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తగా, నాయకులుగా ఏమంటున్నారంటే కనీసం మా పార్టీ తరపున 100 రూపాయలు వచ్చినా కూడా మేము గొప్పగా ఘనంగా చెప్పుకునేవాళ్ళం. అవి కూడా లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు. దీనికి ఈ 100 రూపాయలు 200 రూపాయలకే దిక్కులేని వాళ్ళు ఈ 5 లక్షల రూపాయలు వేస్తారు, మనకి పునరావాసం వేస్తామని చెప్పేసి ఆ వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఎంత జరుగుతుంటే టీడీపీ అక్కడ ఏం చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా అనేది కూడా పెద్ద క్వశ్చన్ కదా. మేము పార్టీగా పోరాడతామండి. డెఫినెట్గా ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము చేసే పోరాటం మేము చేస్తున్నాం. కానీ ఎన్ని చేసినా కూడా నిద్రపోయాడు లేపొచ్చండి, కానీ నిద్రపోతూ నటిస్తేమని మనం లేపలేం కదా. అలాగే ఉంది పరిస్థితి. దున్నపోతూ వర్షం పడతా ఉంటుంది, లేస్తుందని దున్నపోతూ ఎన్నిసార్లు కొట్టినా దున్నపోతూ దెబ్బ తగలదు, ఏం జరగదు. మా ప్రభుత్వం ఖచ్చితంగా మేము 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందండి. వచ్చినప్పుడు ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రాజెక్టుకి లేనట్టుగా పోలవరం నిర్వాసితులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారనే బాధ లేకుండా వాళ్ళ చిరునవ్వు నింపి మంచి ప్యాకేజ్, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లేకపోతే బయట భూమి కావచ్చు, పునరావాసం కావచ్చు, వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మేము శాశ్వతంగా పక్కన వేరే మంచి ప్లేన్ ఏరియాలో పెట్టి వాళ్ళందరికీ మంచి పునరావాసం మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అండి. ఈ ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఎందుకంటే కేంద్రం దగ్గర వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు.
కేంద్రం ఏమన్నారు, కేంద్రం దగ్గరికి వెళ్ళి మొత్తం డబ్బులు పట్టుకొచ్చేసి ఇంకేసి మొత్తం చేసేస్తానంటు. చేసేస్తాన తర్వాత వాళ్ళే అన్నారు, ఏమయ్యా నువ్వు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 20,000 కోట్లతో అయిపోతున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు 55,000 కోట్ల డిపిఆర్ని కావాలని ఎందుకు కొడుతున్నావు, నువ్వు చెప్పింది ముచ్చటే కదా అని చెప్పేసి ఆ 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఆ 20,000 కోట్లలో కూడా మేము ఆల్రెడీ కొంత ఇచ్చేసాం, మీకు ఇంకేవాల్సింది ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు అని చెప్పి వాళ్ళు కాకి లెక్కలు చెప్పారు. చెప్పేవాడికి ఏమైంది, నీ పరిస్థితి ఏమైందండి? ఇంకో విషయం అంటే దౌర్భాగ్యం అండి, మొట్టమొదటి కాంటూర్లో వీళ్ళు ఏం చేశారు, 41.15 కాంటూర్ అని చెప్పి కాఫర్ డ్యామ్ కట్టితే ఎంతమంది మునిగిపోతారో అంతమందికి దాదాపు 18,600 కుటుంబాలు ఉన్నాయి. ఈ 18,600 కుటుంబాలని ఈ జలవనరుల శాఖ మంత్రి ఇతనికి మాట్లాడడం, వాగడం, తిట్లు తిట్టడం తప్ప ఏమీ తెలియదు. ఈయన ఏమన్నాడు, 2019 వచ్చినప్పుడు తీసేస్తా ఉండు, 2020కి తీసేస్తా ఉండు, 2021 తీసేస్తాను, ఇప్పుడు 2022 ఇప్పుడు ఆయనే తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత మొత్తం ఆయన ఏమన్నాడు, 18,600 కుటుంబాలను నేను పునరావాస కాలం తరలిస్తాను. ఏదండి ఆ 18,600 కుటుంబాలు తరలించాలంటే 2,400 కోట్ల రూపాయలు కావాలి. ఈ 2,400 కోట్ల రూపాయలు అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టి 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తే ఈయన అమ్మఒడికి పంపించాడు ఆ డబ్బుల్ని. అమ్మఒడికి పంపించకుండా దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈ 18,600 కుటుంబాలని ఖచ్చితంగా పునరావాసం పంపించేవాళ్ళు కదా. మొత్తం వీళ్ళ అధికారిక లెక్కల ప్రకారం 41.15 కాంటూరులో 96 గ్రామాలు ఉన్నాయండి. 96 గ్రామాలు ఎందుకు ఒక గ్రామాలు కూడా మీరు పునరావాసానికి ఇప్పుడు ఎందుకు పంపించలేకపోయారు? ఒక్కళ్ళు కూడా ఎందుకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వలేకపోయారు? పోనీ వెళ్ళిపోయేంత వరకైనా మాకు ప్రభుత్వం నుంచి రావాలి కదండి, కనీసం ఒక్కటి రావట్లేదు. మేము అడుగుతా ఉంటే ఇవ్వట్లేదు. ఇంకో విషయం అంటే దాదాపు 18 సంవత్సరాలు నిన్న పిల్లగాళ్ళు కూడా ఇప్పుడు ఆ కుకునూరు అండ్ వెల్లేరుపాడు మండలాలు ఉన్న పిల్లలకి ఇప్పటికీ ప్యాకేజ్ రాలేదు. పిల్లల్ని ఇట్లేదా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకంటే మీరు పోలవరం నిర్వాసితులు ఇవాళ పోతారు రేపు పోతారు అర్థం కాని పరిస్థితి, ఒక దయనీయమైన పరిస్థితులు ఉన్నాయండి ఏ రకంగా చూసినా కూడా. గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ ఇప్పుడు మేము అదే అంటున్నాం అండి, మేము ఖచ్చితంగా జాతి కోసం రాష్ట్రం కోసం మేము ఖచ్చితంగా త్యాగం చేస్తున్నాం. మా త్యాగం చేసే మా త్యాగాన్ని మాకు గుర్తించండి. ఖచ్చితంగా మా సమాధుల మీదే పోలవరం పునాదులు లేచినాయి. మరి ఆ పోలవరం పునాదులు లేచినప్పుడు ఆ సమాధుల నుంచి మా ఆర్తనాదాలు మీకు ఎందుకు వినపట్లేదు మేము అడుగుతున్నాం. మమ్మల్ని మంచిగా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంకా 55,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ ల్యాండ్కి డబ్బులు ఇచ్చేసి వ్యక్తిగత ప్యాకేజ్ ఇచ్చి R&R ప్యాకేజ్ ఇచ్చి 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడిన పునరావాస కాలనీలు కట్టి మమ్మల్ని అక్కడ పంపేసిన తర్వాత మీరు ఉండమన్నా కూడా మేము ఉండమండి ఆ ప్రాంతాలు. ఎందుకంటే ఖచ్చితం రేపొద్దున మనకి ఒకవేళ ఇంకో విషయం కూడా అండి, అలా చేస్తే మేమందరం హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలను తెలియాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక 7 మండలాలని కలపకుండా తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలపకుండా ఉండుంటే ఇవాళ పరిస్థితి తెలుసా అండి. ఈయన ఏది కట్టిన కాళేశ్వరం కట్టాడు కదా, కాళేశ్వరం కానీ సీతారామ ప్రాజెక్ట్ కానీ మేటిగడ్డ కానీ ఇవన్నీ కట్టారు కదా, సింపుల్గా తీసుకొచ్చి ఈ 4 మండలాలకు ఉంటే మోతుగూడెం దగ్గర కట్టుకునేవాడు. ఆయన మోతుగూడెం దగ్గర ఖచ్చితంగా ఒక ఎత్తిపోతల పథకం పెట్టేవాడు. ఏపీ భవిష్యత్ అంధకారం అయిపోయింది. ఎందుకంటే గోదావరి నది ప్రవహించేది ఒక 5 నెలలు మాత్రం అండి. 365 రోజులు వాటర్ వచ్చేది శబరి సీలేరు. ఆ శబరి సీలేరు మీద కనుక వీళ్ళు ఒక ప్రాజెక్టు కట్టిన తెలంగాణలో ఉంటే ఒక ప్రాజెక్టు కేసీఆర్ కట్టుంటే ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం డెల్టా ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా మారిపోయేది. మరి ఇంత మంచి పని చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత తెలుసుకోలేకపోతున్నారు. ఆయన చాలా మంచి పని చేసి ఒక పోలవరం కోసమే కాదండి, పోలవరం మన కింద కట్టుకున్నా కూడా ఈయన ఈ 4 మండలాలు తెలంగాణలో ఉంటే ఆయన ఖచ్చితంగా ఎత్తిపోతల పథకం కట్టుకునేవాడు. కట్టుకుంటే కిందకి నీళ్ళు అట్టు వస్తాయి. ఏదో వేస్ట్గా ఆగస్టులోనో సెప్టెంబర్లో వచ్చిన గోదావరి వరద ఏదైతుందో ఆ వరద జలాలు వస్తే మనం ఆపుకోవడం తప్ప మిగతా రోజులు ఒక చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇంత మంచి పని చేసిన చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటా ఇప్పటికి కూడా మాయ మాటలు చెప్పి పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంత మంచి చేసిన వ్యక్తిని కూడా ఆ రకంగా ఈయన మాయ మాటలు నమ్మి ఒకసారి మోసపోయారు. రెండోసారి మోసపోవడానికి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరండి. ముఖ్యంగా పోలవరం నిర్వాసితులు కూడా ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మా ప్రభుత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మేము అందరం కూడా వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి మంచిగా శుభం కలిగే విధంగా వాళ్ళు పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కానీ రంజిత్ గారు ఎంత జరుగుతుంటే టీడీపీ వైపు నుంచి ఇనిషియేషన్ అయింది. ఆ రోజు 1800 కోట్లు పట్టిసీమలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఉంటారు. ఈరోజు అదే పట్టిసీమతో అక్కడ ఉన్న ప్రజలు కానీ అండ్ దెన్ వైసీపీని గెలిపించిన చోట కూడా వైసీపీ వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. కనీసం దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికే మీ పార్టీకి చేత కావట్లేదు. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి అనేది కదా, పోలవరం పరిస్థితి ఏంటి, పోలవరం నిర్వాసితుల విషయంలో మీ పార్టీ వైపు నుంచి ఎలాంటి ఇనిషియేషన్ ఉంటుందనేది కూడా పెద్ద డౌట్ చాలామందికి. పోలవరం దానికి సంబంధించండి దేవినేని ఉమామహేశ్వర గారు మాజీ జలవనరుల శాఖ మంత్రి, జలవనరుల దేవినేని ఉమా గారికి తెలిసిన సబ్జెక్టు పోలవరం నిర్వాసిత సబ్జెక్ట్ కానీ వాళ్ళు నిర్వాసితుల మీద ఆయనకున్న కన్సర్న్ కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాదు ఈ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎవరికి లేదు. మేము ఖచ్చితంగా ఆయన చేస్తున్నారండి. ఎందుకంటే విజయవాడలో దీక్ష పెట్టాం. మేమేంటంటే ఏలూరులో పోలవరం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాం, రాజమండ్రిలో పెట్టాం, విజయవాడలో దీక్ష పెట్టాం అఖిలపక్షం ఆధ్వర్యంలో. మళ్ళీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏవైతే ఆ పోలవరం నిర్వాసిత మండలాలు మొత్తం తిరిగాం. సిపిఎం, సిపిఐ, తర్వాత టీడీపీ, మేధావుల ఫోరం ఇవన్నీ కూడా చలసాని శ్రీనివాస గారు లేదా ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు వీళ్ళందరితో పాటు కలిసి మేమందరం తిరిగి వాళ్ళందరికీ బాసరిగా నిలిచాం కూడా. మేము తెలుగుదేశం పార్టీకి మేము చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఖచ్చితంగా. కానీ ఎంత చేసినా కూడా
వీళ్ళు మళ్ళీ కూడా ఏ తప్పు వచ్చినా కూడా 3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పు వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి మా మీద బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. ఆ ప్రాపగండా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే పట్టసీమ మీరు అన్నారు ఇందాక, పట్టసీమ అని ఇప్పుడు ఇన్ని కోట్ల అవినీతి జరిగిందన్నారు. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు వచ్చినప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, పైన బీజేపీ ఉంది. బీజేపీ అని మాకు అనుకూలంగా ఉందా? మీరేమన్నా మా పార్టీ వాళ్ళు కాదు కదా. మరి మీరిద్దరు కలిసి ఏం చేశారు? అక్కడ క్లీన్ చిట్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారికి. అక్కడేమీ జరగలేదని చెప్పేసి పోలవరంలో కానీ, పట్టుసీమలో కానీ, పురుషోత్తపట్నంలో కానీ ఎక్కడా కూడా ఏ జలవనరుల శాఖ సంబంధించిన ప్రాజెక్టులో కూడా ఇప్పుడు గడిచిన తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు. మరి దాంట్లోనే కదా మా సత్యశీలత అక్కడే నిరూపించుకున్నాం మేము ఖచ్చితంగా గోదావరి జిల్లాలకి ఏం కట్టినండి, పుష్కర, తాడిపూడి, లేకపోతే పట్టుసీమ, పోలవరం, ఇప్పుడు ఇది పురుషోత్తపట్నం ఏది కట్టినా కూడా అది మా తెలుగుదేశం పార్టీ హయాంలోనే మా చంద్రబాబు నాయుడు గారు కట్టిందే తప్ప ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక ఎత్తిపోతల పథకం కట్టలేదు ఇంతవరకు కూడా. మమ్మల్ని నమ్మేనండి. ఇప్పుడు అమరావతి రాజధానిలో కూడా మమ్మల్ని నమ్మే భూములు ఇచ్చారు. పోలవరం నిర్వాసితులు కూడా ఎకరం కనీసం 30-40 లక్షల ఎకరాలున్నా కూడా ఆ కాలువ కోసం కుడి కాలువ కోసం ఇచ్చారు. మరి వీళ్ళని నమ్మి ఇప్పుడు ఒక ఎకరం ఇవ్వండి. ఒక్క ఎకరం వీళ్ళ పేరు చెప్పి ఇదే ముఖ్యమంత్రి కావచ్చు, ఇదే జలవనరుల శాఖ మంత్రులు అక్కడ కూర్చొని ఇదే వీళ్ళ ఎమ్మెల్యేలు పోతే ఒక్క ఎకరం కానీ ఒక సెంటు కానీ ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు మమ్మల్ని నమ్మారు. దేవుని మామేశ్వర గారు కూర్చున్నారు అక్కడ, లోకల్ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి కూర్చొని ఒరే బాబు ఇది కడితే బాగుంటుందిరా బాబు, ఇటు వస్తే మన నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు మనం ఎత్తి పోసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేశారు. రాత్రి 1 గంటప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆ ఇష్యూస్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పనిచేశారండి. ఇంత పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పనిచేసింది. చేసిన పని చెప్పుకోవటం విఫలం చెందాం మేము. ఇంకొక విషయం ఏంటంటే మా మీద బ్యాడ్ ప్రాపగండా దుష్ప్రచారం చేశారు. ఆ ప్రచారం చాలా ప్రజల్లోకి వెళ్ళింది. మీరు అన్నట్టుగా మేము చేసిన వాటిని క్లెయిమ్ చేసుకోవడంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు కూడా. దేర్ యు ఆర్. నేను అది కూడా అడుగుతున్నా. అసెంబ్లీ వేదికగా అనిల్ కుమార్ యాదవ్ 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతాం, జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మేము ఓపెన్ చేయబోతున్నాం అని కూడా శపథం చేసినట్టున్నారు. ఆల్రెడీ 2022 కూడా సగం అయిపోయింది. 3 years అవుతుంది గవర్నమెంట్ వచ్చి. అది కూడా క్వశ్చన్ చేయలేకపోతుంది కదా టీడీపీ రోజున. లేదండి, మేము అడుగుతూనే ఉన్నాం. మేము అడిగేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నా 2020 జూన్ కల్లా మిమ్మల్ని పంపించేస్తా ఉన్నారు. లేదు, డిసెంబర్ అన్నారు. ఎందుకంటే మీ గ్రౌండ్లో తిరిగినప్పుడు పీఓ వచ్చి స్వయంగా చెప్పాడు. అక్కడ ఎవరో చింతూరు పీఓ ఉన్నాడు, పీఓ చెప్పాడండి 2020 డిసెంబర్ కల్లా మిమ్మల్ని పునరావాసం పంపించేస్తా ఉన్నారు. 2020 అయిపోయింది. 21 ఆగస్ట్ అన్నారు, 21 ఆగస్ట్ అయిపోయింది. మళ్ళీ 21 డిసెంబర్ అన్నారు, 21 డిసెంబర్ అయిపోయింది. మళ్ళీ 22 వచ్చింది. ఏం చేశారండి వీళ్ళు? ఎందుకంటే వీళ్ళని పంపించాలంటే, ఎందుకంటే ఒక్క ఇల్లు కూడా ఎక్కడ కట్టించలేదు. వీళ్ళు కట్టించకుండా ఎందుకు మనం ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాలి? వాళ్ళని అకామిడేట్ చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకో విషయం అంటే అందుకే కాఫర్ డ్యామ్ కట్టారు అనుకోండి. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టేంటి, ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక సీతవరం అనే గ్రామం ఉందండి. సీతవరం అనే గ్రామంలో అప్పుడు ఒక 1 year క్రితం ఎంఆర్ఓ వచ్చి వాళ్ళ కళ్ళ ముందులో వాళ్ళ ఇల్లు మొత్తం కూల్చాడు. దాని మీద కేసులు ఉన్నాయి. కేసులు పెట్టినా కూడా ఈ కేసులున్నా ఏమన్నా కూడా మాదే ప్రభుత్వం, మాదే అధికారం, మీ ఇష్టం చేస్తాం, మీరు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున వాటర్ వస్తుంది, మీరే మునిగి వెళ్ళిపోతారన్నారు. అలాగే చేశారండి. కాఫర్ డ్యామ్ కట్టారు. 7 పంచాయతీలు మొత్తం సర్వనాశనం అయిపోయారు వాళ్ళందరూ. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇంకో దౌర్భాగ్య విషయం చెప్పంటారా? కొంతమందికి అంటే ఇల్లు అక్కడక్కడ కట్టించిన ఇల్లు ఉన్నాయి. ఆ ఇళ్ళలోకి తప్పజాలక వాళ్ళకంటే దిక్కు లేక అక్కడ ఉండలేని పరిస్థితి లేదు, బయటికి వెళ్తే బతకలేని పరిస్థితి కాబట్టి అక్కడికి వెళ్ళి దిక్కు తోచిన ఒక దయనీయమైన పరిస్థితిలో పోలవరం నిర్వాసితులు ఉంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నగాక మొన్నే కృష్ణపాలెం దగ్గర దాదాపు 1168 అంటే గిరిజనేతల కుటుంబాలకి నాన్ ట్రైబల్ సంబంధించి మేము మా హయాంలో కట్టిన ఇల్లు ఉన్నాయండి. ఆ ఇళ్ళ మొత్తం ఏం చేశారంటే వీళ్ళకి పూర్తి ప్యాకేజ్ ఏం రాలేదు. ఇంకా రాకుండానే ఏం చేశారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఈ రంపచోడవరంలో వేయనీయకుండా ఆ దేవీపట్నం మండలం సంబంధించిన కదా వాళ్ళు తీసుకుపోయి జగ్గంపేటలో కలిపేశారు. వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు అన్నీ కూడా మైగ్రేషన్ జరిగిపోతున్నాయంట, మొత్తం జరిగిపోయింది. మరి ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదండి? అంటే నువ్వు ఇక్కడ ఇచ్చే ప్యాకేజ్ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చే ప్యాకేజ్ ఇవ్వకుండా వీళ్ళకి సంబంధించి అన్ని ప్రూఫ్లు, ఆధార్ కార్డు, ఓటు హక్కు ఇక్కడ ఉంటే మాకు అగెనెస్ట్గా ఓటు పడుద్ది కదా. మాకు అగెనెస్ట్గా వైసీపీ ప్రభుత్వానికి అగెనెస్ట్గా ఓటు పడుద్ది అని చెప్పేసి తీసుకెళ్ళి జగ్గంపేటలో కలిపేశారు. రేపు కార్లు లేవు కదా, ఓట్లు వేసేది మనుషులే కదా. అందుకని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కలిపేశారు. నేను అదే చెప్తాను. ఈయనకి వీళ్ళు ఏం లేదండి, ఈ మంత్రి జలవనరుల శాఖ మంత్రి పబ్జీ రాజు, పబ్జీ ఆడుకోవడం తప్ప ఆయనకేం తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారు అంటారా ఆయనదో ప్రస్తావన, కనీసం వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా లైవ్ స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా పోలవరం గురించి అలా మాడతారని ఇంకా అక్కడే చెప్తే అక్కడేదో కలెక్టర్ ఉంటే ఆ కలెక్టర్ ఏదో 4 ముక్కలు రాసిస్తే రాసిచ్చి చదువుతారు తప్ప అసలు వీళ్ళకి కన్సర్న్ ఏముంది, దేని మీద ఉంది ఆవేదన? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏముంది తెలుసుకోవాలి కదా. అసలు నిర్వాసితులు 8 మండలాలు క్వశ్చన్ కాదు ఇది. ఒక అమరావతి అనేది అమరావతి కానీ ఒక పోలవరం కానీ ఒక ప్రాంతానికో కొన్ని గ్రామాలకో ఇదయ్యేది కాదండి. భారతదేశానికి రేపు పొద్దున ఈ 2 కూడా వరప్రదాయని. మరి అక్కడ కూడా రైతులనే మోసం చేశారు, ఇక్కడ రైతులు ఏం చేశారండి?
మేమందరం కాయకష్టం చేసి మేము పంట పండిస్తే మీరు తింటున్నారు. మీరు తినుకుంటే మళ్ళీ అదే ఇప్పుడు మేము పంట పండించడానికి ఏవైతే పురుగు మందు కొడతామో ఆ పురుగు మందు తాగి చచ్చిపోయే పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారండి, రైతులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు. ఆ నిర్వాసితుల గురించి పట్టించుకున్న నాదులు ఎవరండి అసలు? సో మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటారు? మేము ఖచ్చితంగా అండి, మా యాక్షన్ ప్లాన్ అయితే మేము రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీగా మేము పోలవరం నిర్వాసితులకి ఏం చేయాలో ఏం చేస్తాం, మేము మా ప్రభుత్వం వస్తే మేము ఏం చేస్తామని చెప్పేసి దేనివ మహేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారితో మేము ఆల్రెడీ చెప్పాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనికోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించారు. మేమేమి ఇవ్వబోతాం రేపు పొద్దున, మనం ఎట్లా ఇవ్వదాం? ఇప్పుడు అసైన్ ల్యాండ్ ఉంది, 2A ల్యాండ్ ఉంది, లేదా RYFR పట్టాలు ఇచ్చిన మా పొలాలు ఉన్నాయి, నెక్స్ట్ ఏంటి పోడు భూములు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడ ఇవ్వాలి ఏంటి? ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి, గిరిజనులకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకేమో ప్యాకేజ్, 5 ఎకరాల పైన వాళ్ళకేమో భూమి ఇవ్వాలి. ఆ భూమి కూడా ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటండి, గుట్టలో రాళ్ళు ఉన్న దగ్గర ఒక ఇచ్చారు. ఇస్తే ఒక ఆయన అడిగాను నేను, అన్నా మీకు ఇచ్చారు కానీ అంటే, వాడు బొంద ఇచ్చిండన్నా ఏమి ఇచ్చాడన్నా, దాంట్లో ఉన్న రాళ్ళు కొట్టుకోవాలంటే వీడు ఇచ్చిన ప్యాకేజ్ మొత్తం కాదు, నేను ఇంకో 10 లక్షలు అప్పు చేయాలన్నా అని చెప్పేసి ఆ పట్టాలు తీసుకెళ్ళి అదే PO గారికి ఇచ్చేసాం. మాకు ముందు తెలీదా తీసుకునే ముందు? అది తెలియదు కదండి. ఇప్పుడు ఎక్కడో ఇస్తున్నారంటే వెళ్ళి చూసుకుంటాం కదా. చూసుకునేటప్పుడు కనీసం ఆ 2013 భూసేకరణ చట్టం చెప్తుంది కండి, ఒక ఎకరం పొలం గిరిజనకు కానీ గిరిజనేతలకు కానీ నీళ్లు ఉన్న దగ్గర ఇవ్వాలి అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, రాళ్ళు ఉన్న దగ్గర ఇచ్చారు. ఆ రాళ్ళను చదువు చేసుకుని ఎన్నాళ్ళు కష్టపడుతారండి? వీళ్ళు ఏమన్నా చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు కదా, వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం చేసుకోవాలంటే రాళ్ళు లేని పొలం ఉండాలి, నీళ్లు ఉండాలి. అక్కడికి నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఏముండదు. అంటే భూమిని ఇవ్వాలి కాబట్టి, ఆ చట్టం చెప్తుంది కాబట్టి నేను ఇచ్చేస్తా. ఎక్కడ పోతారండి అక్కడ వాళ్ళ కుటుంబం? ఇలాంటి చాలా ప్రాక్టికల్ మేడం, చాలాగా గ్రౌండ్ రియాలిటీలో చాలా ఉన్నాయి. ఇలాంటి ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఇవన్నీ రియాలిటీలు కూడా ఏంటంటే ప్రభుత్వం తెలుసుకోవాలి. ఎప్పటికైనా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ జలవనరుల శాఖ మంత్రి కానీ మొద్దు నిద్ర మాని పోలవరం నిర్వాసితుల కష్టాలను తెలుసుకొని వాళ్ళకి మంచి మెరుగైన ప్యాకేజ్ తీసుకెళ్తే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ, పోలవరం నిర్వాసిత దృష్టిలో కానీ చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. వీళ్ళు మంచి పనులు చేయకపోతే, మంచి పనులు చేస్తే మాత్రం వెళ్ళని గుడ్. వీళ్ళు చేసే పరిస్థితి అక్కడ కనపట్లేదు. ఎక్కడో రూపాయి కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళే చెప్తున్నారండి, మనం చేసే పరిస్థితి లేదు, మేము ఇవ్వలేము, డబ్బులు లేవు. మేము మా మైండ్లో గంటకు పథకం పెడతాం. మా వాడికి రాత్రిపూట ఏదైనా మైండ్లోకి వస్తే తెల్లారు వస్తుంది. ఆ తెల్లారు వచ్చి 1 కోటి 2 కోట్లు ఇస్తారు. దాంట్లో 10 మంది పడితే ఇంకో 10 మంది పడవు. పడలేదు అంటే పడలేదంటే వాడు వేరే పార్టీ అని అంటో లేకపోతే ఇంకేదంటే చెప్పుకొని ఏదో అమావాస్యకు పుణ్యానికి పడతాయి. ఇది పరిస్థితి. ఎక్కడ మా నిర్వాసిత మండలాలు అయితే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ, బ్యాంకుల నుంచి లోన్లు కానీ, డబ్బులు కానీ ప్రతి దాంట్లో మాకు అన్యాయం జరుగుతూనే ఉందండి. ఈ ఇంటి పనుల విషయంలో కావచ్చు, కొత్త కరెంట్ మీటర్లు కావచ్చు, ఇల్లు కట్టుకునే విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. అంటే ఇన్ని మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా మేము కూడా కోర్టులో కేసులు వేస్తామండి. NGTలో కానీ లేకపోతే మానవ హక్కుల్లో కూడా మేము కూడా కేసులు వేస్తాం. ఎందుకంటే మాకు రావాల్సినందుకు మేము చిట్ట చివరి వరకు నీళ్ళు వచ్చి బ్యాక్ వాటర్ వచ్చేంత వరకు మేము ఉండొచ్చు. మాకు చట్టమే చెప్తుంది అది. బ్యాక్ వాటర్ వచ్చేంత వరకు ఉండేప్పటికీ అప్పటి వరకు ఫెసిలిటీస్ ఇవ్వాలి కండి, కరెంట్ ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి, మినిమం ఫెసిలిటీస్ అవి. ఆ ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఇప్పుడు ఇంతవరకు మాకు కనీసం ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేయకుండా నిన్నగాక మొన్న వచ్చారు వాళ్ళు, ఇప్పుడు ఒక 6 నెలల క్రితం వచ్చారు వాళ్ళ వాలంటీర్లు వచ్చేసి ఇది R&R సర్వే అన్నారు. దానికి నోటిఫికేషన్ లేదు, ఒక సర్క్యులర్ లేదు, ఏమీ లేదు. ఎందుకు చేశారంటే అండి, చివరికి వచ్చేటప్పటికి మా ఇల్లు ఉంది, మా ఇంట్లో ఇప్పుడు 3 ఇంటి పనులు కడుతున్నాం. 3 ఇంటి పనులు చక్కగా ఇంటి పనులు మొత్తం పెంచేసి దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఇంటి పనులు కట్టించుకున్నారు. ఈ చివరికి ఏం సర్వే అయిందంటే ఇంటి పనుల సర్వే, R&R సర్వే కదా అది, ఇంటి పనులు పెంచుకునే సర్వే. చివరికి అడిగితే ఏమన్నారంటే ఏమీ లేదు సార్, ఇది అధికారులు అడిగితే ఏముంది సార్, దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఉందా, సర్క్యులర్ ఉందా, ఏమీ లేదు, ఏదో మేము R&R ప్యాకేజ్ అని చెప్పాం, మీరు అందరూ కూడా ఎలక్ట్ అయ్యి ఆల్రెడీ అందరూ ఇంటి పనులు కట్టుకున్నారని చెప్పారు. ఇది పరిస్థితి. అంటే నిర్వాసితులను ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా ఏ రకంగా వాళ్ళ రక్త మాంసాలు కూడా తినేసే పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. అంతమించి ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఏం లేదండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడే ఈ నిర్వాసితుల మొత్తానికి న్యాయం జరిగిద్దండి. మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము అందరం అలా ముందుకెళ్తున్నాం డెఫినెట్గా. రైట్ రంజిత్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ ఆన్ పోలవరం. సో రంజిత్ కుమార్ గారి అనాలిసిస్ ఏంటో చూసాం. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఆయన ఎంత ఆవేదన పడుతున్నారు, అండ్ దెన్ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రాబోయేది టీడీపీ గవర్నమెంటే పోలవరాన్ని పూర్తి చేసి తీరుతాం అండ్ నిర్వాసితులకు కూడా న్యాయం చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. రేపటి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టేట్ న్యూస్ విత్ R24. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.